హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రేణుక టెన్షన్ పడుతూ విజయాంబిక గారికి ఫోన్ చేస్తేనేమో ఇంట్లో ఉందని చెప్తుంది. రూప ఎంత ప్లాన్ చేసింది, ఇప్పుడు నేనేం చేయాలి? మా అత్తయ్య అని చెప్తే నా మాట అస్సలకే నమ్మదు. నేను ఎవరికి ఫోన్ చేసి చెప్తే ఎవరు నమ్ముతారు అని రేణుక ఆలోచిస్తూ ఉండగా తనకి శ్వేత గుర్తుకు వస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ చేసి రాజు రూపలు ఆఫీస్లో ఉన్నారని చెప్తే తప్పకుండా శ్వేత ఈ ఆఫీస్ దగ్గరికి వస్తుంది అనుకుంటూ రేణుక శ్వేతకి ఫోన్ చేస్తుంది. ఇక రేణుక శ్వేతకి ఫోన్ చేసి రాజు రూపలు ఇంకా వర్క్ చేస్తున్న విషయం చెప్పడంతో శ్వేత కోపంగా తన అత్తకి ఫోన్ చేసి చెప్తుంది. హలో ఆంటీ, ఈ టైంలో కూడా ఈ అర్ధరాత్రి టైంలో రాజు రూపని ఇంకా వదలట్లేదా? ఇంకా ఆఫీస్ డ్యూటీ అంటున్నాడా ఆంటీ? నాకు అస్సలు అర్థం కావట్లేదు ఆంటీ. ఈ టైంలో వర్క్ ఏంటా ఆంటీ? నాకెందుకో డౌట్ కొడుతుంది. ఇది విని ముత్యాలు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నేను నా కోడలికి ఏం చెప్పాలి? అంటే అమ్మా శ్వేత, నా కొడుక్కి వర్క్ పూర్తి అయ్యేంత వరకు ఏ అర్ధరాత్రి టైం అయినా సరే వర్క్ చేస్తాడమ్మా. సరే ఆంటీ, వర్క్ చేసుకుంటే రాజు చేసుకోవాలి, కానీ ఈ రూప ఏంటంటే ఈ అర్ధరాత్రి టైంలో? ఆంటీ, మనం ఆఫీస్ దగ్గరికి వెళ్దాం పదాంటీ అని అనడంతో ముత్యాలు శ్వేత ఆఫీస్ దగ్గరికి వస్తారు. వీళ్ళిద్దరిని చూసి శ్వేత సహించలేక ఈ రూపన్న రాజుని ఎందుకు వదలట్లేదు? ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా రాజు కూడా రూపను వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలి. ఈ రూపను ఈ ఆఫీస్ నుంచి మార్పించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. కుంపతీసి నా రాజుని రూప ప్రేమిస్తుందా ఏంది? ఇక ముత్యాలు కోపంతో, రూపా నీకు సిగ్గు లేదా? ఈ టైంలో ఈ వర్క్ అవసరమా? రాజు అంటాడు నైట్ టైంలో వర్క్ చేద్దామని. నీకు సోయి లేదా? ఒక ఆడదానివి ఈ నైట్ టైంలో ఈ వర్క్ చేస్తే ఊరి జనాలు ఏమనుకుంటున్నారో అని నీకు అర్థం కాదా అని అనేసరికి రూప సైలెంట్గా ఉండిపోతుంది. ఇలా మాటలు అంటుంటే రేణుక చాలా సంతోషపడిపోతుంది. అమ్మా, తనని ఏమనకు, ఎందుకట్లా చివాట్లు పెడుతున్నావమ్మా? అయినా మేమిద్దరం ఆఫీస్లో వర్క్ చేస్తున్న విషయం నీకెవరు చెప్పారమ్మా అని అనేసరికి రేణుకకు చెమటలు పట్టిపోతాయి. ఇక వెంటనే శ్వేత, అయినా ఎవరు చెప్తే ఏంటి రాజు? నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ టైంలో ఈ అర్ధరాత్రి టైంలో వర్క్ ఏంటి రాజు? నా మొగుణ్ణి వలలో వేసుకోవాలనుకుంటుంది. దాని సంగతి చూస్తాను. తనకి అర్థమైతే చాలు అని శ్వేత తిడుతూ ఉంటే రూపం మౌనంగా ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.